రెండు తెలుగు రాష్ట్రాలను కూడా నైరుతి రుతుపవనాలు తాకాయి. రాయలసీమతో పాటు దక్షిణ తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. ఇక ఏపీలో కూడా రానున్న రోజుల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే రాయలసీమలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. అప్డేట్స్ నాయుడు అందిస్తారు. విశాఖ నుంచి వాతావరణ శాఖ ఏం చెప్తుందో తెలుసుకుందాం. నాయుడు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఉత్తర కోస్తా జిల్లాలో అంటే ఇప్పుడు సిటీలో ఈ ప్రాంతాల్లో కొంత పొడి వాతావరణం ఉన్నా కూడా అటు శ్రీకాకుళంలో పార్వతీపురం మన్యం, అల్లూరు జిల్లా, అటు అనకాపల్లి, అలాగే అటు ఏలూరు జిల్లాలో కూడా, అలాగే ఈస్ట్ గోదావరి కొన్ని చోట్ల కూడా ప్రస్తుతం అయితే వర్షం పడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం కోస్తా అంతటా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆకాశం మేఘావృతమై ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మనం ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణలో మనం చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రస్తుతం అయితే కొంతవరకు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ రెయిన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే మాన్సూన్ యాక్టివ్గా ఉండడం. సో దానికి తోడు పూర్తి స్థాయిలో అనుకూలమైన వాతావరణం ఉండడం వల్ల ఎక్కువ చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు మనం చూసుకుంటే ఇటు ఛత్తీస్గఢ్, అలాగే అటు ఒరిస్సాలో కూడా చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనివల్ల ఖచ్చితంగా రెయిన్ యాక్టివిటీ పెరిగితే ఇన్ఫ్లో అనేది కింద దిగువ ప్రాంతాలకు వీటికి కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో అటు మహారాష్ట్రలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో మరోవైపు ఉత్తరాదిలో కూడా అనేక చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ ఈ పరిసర ప్రాంతాల్లో పడుతున్నాయి. అలాగే వెస్ట్ బెంగాల్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల ప్రస్తుతం అయితే రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో దీంతో ఋతుపవనాలు ఒకసారిగా యాక్టివ్ కావడం, దీనికి పూర్తి స్థాయిలో అనుకూలమైన వాతావరణం ఉండడంతో చాలా చోట్ల రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి ఉందనేది మనం స్పష్టంగా చెప్పొచ్చు. సో ప్రస్తుతం మాత్రం మనం చూసుకుంటే అటు మహారాష్ట్రలో కొన్ని చోట్ల రెయిన్స్ పడుతున్నాయి, ఇటు కర్ణాటకలో కొంత రెయిన్స్ పడుతున్నాయి. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో కూడా ఇప్పుడు హైదరాబాద్తో పాటు ఏదైతే వాయువ్య తెలంగాణ ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల్లో రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా ఎగువ ప్రాంతాలంతా కూడా ప్రస్తుతం రెయిన్స్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు అలాగే తమిళనాడు పరిసర ప్రాంతాల్లో కూడా కొన్ని చోట్ల ఆల్రెడీ వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో మాన్సూన్ యాక్టివ్ కావడంతో పాటుగా ఫేవరబుల్ కండిషన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉండడం వలన దాదాపు జూన్ 1 నాటికి ప్రవేశించాల్సినటువంటి ఋతుపవనాలు ప్రవేశించడమే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్, అటు తెలంగాణ, అటు మహారాష్ట్ర వరకు కూడా పూర్తి స్థాయిలో విస్తరించాయి. అటు మనం చూసుకుంటే ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి అరేబియాలో ఇప్పుడు లక్షద్వీప్ ఈ ప్రాంతాలంతా కూడా పూర్తి స్థాయిలో విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇటు ఈశాన్య రాష్ట్రాల్లో చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించి ఒక మిజోరాం మిగతా అన్ని ప్రాంతాల్లో విస్తరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా అయితే రెయిన్ యాక్టివిటీ దేశవ్యాప్తంగా కూడా ఈ మాన్సూన్ ఎఫెక్ట్తో అటు ఉత్తరాదిలో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. సో ఇటు దక్షిణాదిలో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్, ఒరిస్సాతో పాటు అటు వెస్ట్ బెంగాల్లో పడుతున్నాయి. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా చాలా చోట్ల వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. సో రాబోయే 24 గంటల్లో దేశవ్యాప్తంగా కూడా అనేక చోట్ల వర్షాలు పడడానికి ఆస్కారం ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ వర్షాలు పడితే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా పడడానికి ఆస్కారం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్న పరిస్థితి. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు కూడా పడడానికి ఆస్కారం ఉంది. విజయ్ చంద్రిక. థ్యాంక్ యూ నాయుడు.